అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 63 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రూమ్లో గ్యాంగ్తో మాట్లాడుతూ ఉండగా అను దగ్గరికి కార్తీక్ తన ఫ్రెండ్స్ని తీసుకువెళ్తాడు. అను అందరికీ నమస్కారం చేస్తుంది. కార్తీక్ తన ఫ్రెండ్స్ అందరినీ అనుకి పరిచయం చేస్తాడు. కార్తీక్కి ఫోన్ రావడంతో సిగ్నల్స్ లేక రూమ్ బయటికి వెళ్తాడు. రఫీ, హాయ్ సిస్టర్. అను, హాయ్. రఫీ, నన్ను గుర్తుపట్టారా? అను, లేదండి, కానీ ఎక్కడో చూసినట్లు ఉంది. రఫీ, అదే సిస్టర్, మీరు ఒకసారి మా కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్కి మీ ఫ్రెండ్స్తో వచ్చారు కదా. అను, అవును, మేధా ఇంజనీరింగ్ కాలేజ్ కదా. రఫీ, కరెక్ట్. అను, సారీ, మిమ్మల్ని అప్పుడు చూడడమే, మళ్ళీ చూడలేదు కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేదు. రఫీ, అయ్యో పర్లేదు సిస్టర్. అను, కానీ మీరు మాత్రం నన్ను ఒకసారి చూసినా బాగానే గుర్తుపట్టారు. గ్రేట్ మెమరీ. రఫీ, ఒకసారి చూడడం ఏంటి సిస్టర్, ఎన్నిసార్లు నేను కార్తీక్ మిమ్మల్ని ఫాలో అయ్యామో తెలుసా. వీకెండ్ వస్తే చాలు మా ఊరి నుంచి మీ ఊరికి తీసుకువచ్చి మీ చుట్టూ తనతో పాటు నన్ను కూడా తిప్పేవాడు కార్తీక్. అసలు ఎలా ఉండే కార్తీక్ మీతో లవ్లో పడ్డాక ఎలా మారిపోయాడో. మా కాలేజ్ అమ్మాయిలంతా వీడి కోసం పడి చేస్తుంటే వీడు మాత్రం కాలేజ్ మానేసి మరీ మీ కాలేజ్లో మీ చుట్టూ తిరిగేవాడు. మొత్తానికి వాడి 8 ఇయర్స్ లవ్ ఇలా మీ పెళ్ళితో సక్సెస్ అయింది. రఫీ చెప్తున్న ఒక్కో మాటకి అనుకి ఎలా రియాక్ట్ కావాలో తెలియడం లేదు. తన మైండ్ అంతా రఫీ చెప్పిన మాటల చుట్టూ తిరుగుతూనే ఉంది. రఫీ, సిస్టర్, మీకు తెలుసా, ఇప్పటికీ కూడా ఆ రోజు మీ ఇద్దరు మా కాలేజీలో చేసిన డ్యాన్స్ వీడియో చూస్తూనే ఉంటాను. కార్తీక్, మీరు ఎంత బాగా చేశారో డ్యాన్స్ ఆ రోజు. అను షాక్తో, అంటే ఆ రోజు నేను డ్యాన్స్ చేసింది కార్తీక్తోనా? రఫీ, అవును సిస్టర్, అయినా మీకు తెలియనట్లు అడుగుతున్నారేంటి? ఇంకా ఆ విషయాలేవి మీకు చెప్పలేదా కార్తీక్? అప్పుడే లోపలికి వచ్చిన కార్తీక్, రేయ్ చాటర్ బాక్స్, ఏంటిరా ఏం వాగుతున్నావు మీ చెల్లితో? రఫీ, మాకు 190 ఉంటాయి, నీకెందుకురా? కార్తీక్, సరే కానీ రాక వచ్చారు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావేంట్రా? రఫీ, లేదురా, నాకు దుబాయ్లో జాబ్, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. మీ ఇద్దరికీ పెళ్ళైందని తెలిసి మిమ్మల్ని చూసి వెళ్ళాలని మన ఫ్రెండ్స్ని తీసుకొని ఇలా వచ్చాను. ఇక మేము వెళ్తాం రా. కార్తీక్, సరేరా, నీ ప్రాబ్లం అర్థమైంది, నేను ఇబ్బంది పెట్టను, పద వెళ్దాం. రఫీ, వెళ్ళొస్తాను సిస్టర్. అను, ఓకే బాయ్. కార్తీక్ తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అను ఏం మాట్లాడకుండా కన్ఫ్యూజన్తో కూర్చుండిపోతుంది. గ్యాంగ్, అను ఏంటిది, కార్తీక్ నిన్ను 8 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు అంటున్నాడేంటి అతను? కానీ నువ్వేమో కార్తీక్ నీకు 6 నెలల నుంచి మాత్రమే తెలుసన్నావు, మరి ఇదంతా ఏంటి? అను, అదే నాకు అర్థం కావడం లేదు. నా మైండ్లో ఏవేవో తిరుగుతున్నాయి, నాకు ఏమీ అర్థం కావడం లేదు, తల పగిలిపోతుంది. గ్యాంగ్, అను, నువ్వు టెన్షన్ కాకు, ప్రశాంతంగా ఉండు, ఇలా ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు. అను, కానీ ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. గ్యాంగ్, కానీ అను, ప్లీజ్ మీరంతా ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోండి, నన్ను కాసేపు ఒంటరిగా వదలండి, అండ్ ఎవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడకండి. గ్యాంగ్, కానీ ఒక్కసారి. అను, ప్లీజ్ వెళ్ళండి. గ్యాంగ్ అంతా బయటికి వెళ్ళిపోతారు. అను ఆలోచనలో పడుతుంది. జరిగినవన్నీ ఆలోచిస్తుంది. కార్తీక్ నన్ను 8 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడా? నా చుట్టూ తిరిగేవాడా? అవును, మొన్న అర్జున్ అన్నయ్య కూడా ఆ గొడవలో ఎన్నో ఇయర్స్ నుంచి నా చెల్లిని లవ్ చేస్తున్నావు కదా అన్నాడు. పెళ్లి రోజు కూడా అమ్మ విషయం కార్తీక్కి చెబితే నాకన్నా ముందు తనకి తెలుసు అన్నాడు. అదెలా సాధ్యం? నన్ను చిన్ను అని పిలుస్తారని కార్తీక్కి ఎలా తెలుసు? నా ఇష్టాలన్నీ కార్తీక్కి తెలుసు అంటే కార్తీక్కి నేను ఎప్పటి నుంచో తెలుసా? శివ శాంతి హస్బెండ్ అయిన కార్తీక్ శివాని రా, ఒరే అంటూ పిలుస్తాడు. అత్తమ్మ కూడా నాతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేనేదో ఆవిడకి బాగా తెలిసినట్లు మాట్లాడారు. కార్తీక్ నన్ను పెళ్లి చేసుకున్నాడంటే అత్తమ్మ ఎందుకు అంత సంతోషపడింది?
అంటే కార్తీక్ నన్ను చాలా ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడా? మరి అదే నిజమైతే ఇన్ని సంవత్సరాలు నాకెందుకు దూరంగా ఉన్నాడు? ఇప్పుడెందుకు వచ్చాడు? ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించాడు? ఎందుకు నాకు అంత తోడుగా ఉన్నాడు? నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలుసు, ఎలాంటి అమ్మాయినో తెలుసు. అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకొని నా పైన ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నాడు? ఏంటిది? అసలు ఏం జరిగింది? కార్తీక్ నా గతంలో ఉన్నాడా? లేదా నేనే కార్తీక్ గతంలో ఉన్నానా? కానీ మా ఇద్దరి జీవితంలో నాకు తెలియంది ఏదో ఉంది. నాకు ముందు అది తెలియాలి. అను రూమ్లో అర్జున్. అను, ఏంటిరా రమ్మని మెసేజ్ పెట్టావు? ఏమైంది? అను వెళ్ళి డోర్ లాక్ చేసేస్తుంది. అను, అన్నయ్య నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అర్జున్, నీకెందుకు అబద్ధం చెప్తాన్రా, అడుగు. అను, కార్తీక్కి నేను ఎన్నాళ్ళుగా తెలుసు? అర్జున్, అదేంటిరా అలా అడుగుతున్నావు? అను, అన్నయ్య కార్తీక్ నాకు 6 months నుంచే తెలుసు. కానీ నేను తనకి చాలా కాలం నుంచి తెలుసు. ఆ విషయం నీకు తెలుసా? అర్జున్, తెలుసురా. 5 years బ్యాక్ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడే కార్తీక్ నాకు పరిచయం. అప్పటి నుంచి నీ గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాడు. తన రూమ్లో అన్నీ నీ ఫొటోస్ ఉండేవి. కానీ నాకు తెలియదు కదా కార్తీక్ లవ్ చేస్తున్న నువ్వే నా చెల్లివని. అను తల పట్టుకొని కూర్చుంటుంది. అర్జున్ అను దగ్గర కూర్చుంటాడు. అర్జున్, ఏమైంది? నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? అను, ఏం అర్థం కావటం లేదన్నయ్య. కార్తీక్ నాకు పరిచయమై 6 నెలలు అయింది. కానీ కార్తీక్ నన్ను 8 years నుంచి లవ్ చేస్తున్నాడంట. అదెలా సాధ్యం? అసలు కార్తీక్కి నేనెలా తెలుసు? నాకేమీ అర్థం కావటం లేదు. అర్జున్, నాకు తెలిసి నిన్ను కార్తీక్ శివ ఇంట్లో ఫస్ట్ టైం చూశాడంటరా. నాకు చెప్పాడు. శాంతి విషయంలో నువ్వేదో శివాకి వాళ్ళ ఇంట్లోనే బుద్ధి చెప్పావంట కదా. అప్పుడు కార్తీక్ అక్కడే ఉన్నాడంట. నాకు ఒకసారి చెప్పాడు. అను, మరి ఆ విషయాలేవి నాకెందుకు తెలియలేదు? మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఇప్పుడెందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు? అర్జున్, నిన్ను ఎందుకు దూరం చేసుకున్నాడో నాకు తెలియదురా. కానీ నువ్వు సంతోషంగా లేవు అనుకొని నిన్ను సంతోషంగా చూడాలని మళ్ళీ తను నీ లైఫ్లోకి వచ్చాడని మాత్రం తెలుసు. అనుకి ఒక క్లారిఫికేషన్ వచ్చి, అను పద అన్నయ్య. అర్జున్, ఎక్కడికి రా? అను, కార్తీక్ దగ్గరికి. అర్జున్, కానీ ఇప్పుడు వెళ్ళడం? అను, లేదన్నయ్య, ఇన్ని ప్రశ్నలతో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఇప్పుడే కార్తీక్తో మాట్లాడాలి. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి. అర్జున్, సరే నీ ఇష్టం. కార్తీక్ మేడ మీద నిలబడి తనలో తాను నవ్వుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి శాంతి, శివ వచ్చారు. శివ, ఏంటిరా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కార్తీక్ నవ్వుకుంటూ, ఏం లేదు. శాంతి, అబద్ధం చెప్పకన్నయ్య, నీ ఫేస్లో నవ్వు చూస్తుంటేనే తెలుస్తుంది ఏదో ఉందని. కార్తీక్, ఏం లేదురా. ఈ జన్మలో జరుగుతుందో లేదో అనుకున్నా మా పెళ్ళి జరిగిపోయింది. అసలు అను నన్ను ఇష్టపడుతుందా లేదా అనుకుంటూ బ్రతికిన నాకు ఈరోజు అను నన్ను ఇంతగా ప్రేమిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో పాత విషయాలు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది అంతే. శివ, సరే కానీ ఇంతకీ నీ ప్రేమ మ్యాటర్ అనుకి ఎప్పుడు చెప్తావు? కార్తీక్, అదేంటి, నేను తనని లవ్ చేస్తున్న విషయం అనుకి తెలుసు కదా. శాంతి, ఆయన అనేది 8 years బ్యాక్ నువ్వు అనుని ఫస్ట్ టైం చూసి లవ్లో పడి తన చుట్టూ తిరిగిన సంగతి. కార్తీక్, అవును, ఆ విషయాలన్నీ అనుకి చెప్పాలి అని చాలాసార్లు అనుకున్నాను. తనకు తెలియకుండా తనతో నేను గడిపిన ప్రతి క్షణం ఒక్కో అక్షరంగా చేసి నా జాబిలి కోసంలో భద్రంగా దాచుకున్నాను. ఏదో ఒకరోజు అది తనకి చెప్పి నేను తనని ఎంత గొప్పగా ప్రేమించానో, ఎందుకు తన కోసం ఆరాటపడుతున్నానో చెప్పాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదనిపిస్తుంది. శివ, అదేంటిరా? కార్తీక్, మరి ఆ ప్రేమ గురించి చెప్పడం వల్ల యూజ్ ఏముంది? అందులో నేను తనని ప్రేమించడం మాత్రమే కాదు, తన నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయానో కూడా ఉంది. అసలు ఆ రోజు నేనెందుకు అలా పిచ్చిగా ఆలోచించి దూరం అయ్యానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఇప్పుడు ఆ విషయం తెలిసి దానికి కోపం వస్తే అంత చిన్న విషయానికి నన్ను వదిలేశావు అని అడిగితే అందుకే ఆ ప్రేమ గురించి తనకి తెలియడం అనవసరం అనిపిస్తుంది. శివ, ఇంతకీ నువ్వు అనుకి దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు? కార్తీక్, వదిలేరా, అయిపోయింది. ఇప్పుడు చూడు, అను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో, నా కోసం ఎంత బాధ అయినా భరిస్తుంది. నా వైపు ఎవరైనా అమ్మాయి చూస్తే చంపేసేలా ఉంది. ఇంకేం కావాలరా? ఒక భర్తకి భార్య నుంచి ఇంత ప్రేమ దొరుకుతుంటే. శాంతి, కానీ నీ ప్రేమ చాలా గ్రేట్ అన్నయ్య. కేవలం 6 నెలల్లోనే అది నీ ప్రేమని అర్థం చేసుకొని నిన్ను ఇంతగా ప్రేమిస్తుంది అంటే నువ్వు తనని 8 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావని తెలిస్తే నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుందేమో. కార్తీక్, ఇంకెంత ప్రేమ ఉంటుంది? భార్య ప్రేమ భర్త చూపించే ప్రేమను బట్టి ఉండదు. భర్త భార్యని ప్రేమించినా ప్రేమించకపోయినా భార్య మాత్రం భర్తని ప్రేమిస్తూనే ఉంటుంది. అందులో ఎక్కువ తక్కువ అని ఉండదు. శివ, ఏంటిరా ఇంత పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నావు? కార్తీక్, అదేం లేదురా, కానీ ఒక్కటే బాధ. శాంతి, ఏంటన్నయ్య? కార్తీక్, అను నన్ను, నా ప్రేమను తన మెడలో నేను తాళి కట్టిన తర్వాత భర్తని అయ్యాను కనుక యాక్సెప్ట్ చేసిందేమో కానీ ముందు నుంచి తనకి నా మీద ప్రేమ లేదు. ఇప్పుడు కూడా ఒక భార్యగా నన్ను ప్రేమిస్తుంది కానీ అంతకు ముందు నుంచి నా ప్రేమను గుర్తించలేదు. శాంతి, అదేం లేదన్నయ్య, అను ముందు నుంచి నిన్ను ప్రేమిస్తుంది, నాకు తెలుసు. కార్తీక్, అదే నిజమైతే ఇప్పుడు భార్యగా అను నా మీద చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తున్నప్పుడు అప్పటి తన ప్రేమ కూడా నాకు తెలిసేది కదా. శివ, అంటే ఆ విషయంలో అను మీద నీకు కోపంగా ఉందా? కార్తీక్, చా, అదేం లేదు, ఏదో అలా అనిపించిందంతే. అయినా నేను ప్రేమించేనా అను నన్ను ఇంతగా ప్రేమిస్తుంటే ఇంకేం కావాలి నాకు? శాంతి, అను నువ్వు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళురా. మీ ప్రేమ ఎప్పుడు ఎక్కడ మొదలైనా అది మీరు కలిసి సంతోషంగా జీవించబోయే లైఫ్తోనే పరిపూర్ణమవుతుంది. శివ, సరే, టైం అవుతుంది, కిందికి వెళ్దాం పదండి. కార్తీక్, మీరు వెళ్ళండి, నేను ఒక 5 మినిట్స్లో వస్తాను. శాంతి, సరే, తొందరగా వచ్చేయ్ అని చెప్పి శివ శాంతి కిందికి వెళ్తుంటారు. కార్తీక్ని వెతుకుతూ వచ్చిన అను, అర్జున్ ఇద్దరు వీళ్ళు మాట్లాడుకున్నది మొత్తం విన్నారు. శాంతి, శివ అనుని అక్కడ చూసి షాక్ అవుతారు. కానీ కార్తీక్కి ఈ విషయం తెలియదు. అను కోపంగా శాంతి చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకువెళ్తుంది. అర్జున్, శివ కూడా అను వెనుక వెళ్తారు. అను, శాంతి, ఏంటిదంతా? శాంతి, అదేం లేదు, నువ్వేదో. శివ, శాంతి, ఇంకా తనకేదో ఒకటి చెప్పాలని చూడకు. అను ఇంత ఆవేశంగా ఉంది అంటే తనకి ఎంతో కొంత విషయం తెలిసిందని అర్థమవుతుంది. అను, నువ్వు విన్న ప్రతి మాట నిజం. అలాగే కార్తీక్కి నీ మీద ఉన్న ప్రేమ నిజం. కానీ నీకు కావాల్సింది జరిగిపోయిన కాలం గురించి, అవునా? అను, అవును. శివ, అది నీకు తెలియాలి అంటే మేము చెప్తే కాదు, నువ్వుగా తెలుసుకో, వాడి ప్రేమ తెలుస్తుంది. అను, అంటే? శివ, కార్తీక్ ఎదగది తలుపు తెరిచి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు తెలివైన దానివి, ఇంతకు మించి నీకు ఏమీ చెప్పక్కర్లేదు. అను, సరే, నాకు అర్థమైంది, నేనేం చేయాలో. శివ, సరే, మేము వెళ్తాం. అను, శివ, శాంతి, ఈ విషయం నాకు తెలిసిందని ఆయనకి తెలియకూడదు. తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంతకు మించి మీకు చెప్పక్కర్లేదనుకుంటా. శివ, సరే అను, మేమేం చెప్పం. శివ శాంతి వెళ్ళిపోతారు. అర్జున్, అను ఉంటారు రూమ్లో. అర్జున్, ఏం చేయాలనుకుంటున్నావు అను? అను, నేనేం చేయాలనుకుంటున్నానో అది తర్వాత. నువ్వు ఏం చేయాలో అది చెప్తాను, అది మాత్రం నాకు చేసి పెట్టన్నయ్య. అర్జున్, సరే, అలాగే చేస్తాను, కానీ ఈ విషయం గురించి నేను నీతో మాట్లాడకూడదు కానీ. అను, ఏంటన్నయ్య? అర్జున్, అదే ఈరోజు నీకు కార్తీక్కి. అను, అర్థమైంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. ఏంటి, నిజంగా చెప్తున్నావా? అను, నిజమే. అర్జున్ టెన్షన్గా వెళ్తుండగా అను, అన్నయ్య. అర్జున్, చెప్పరా?
అను నవ్వుతూ, కార్తీక్ అంటే నాకు ప్రాణం అన్నయ్య. తన విషయంలో నేను ఎప్పుడూ తొందరపడి నిర్ణయం తీసుకోను. ఇంతకుముందు ఏం జరిగినా, ఇప్పుడు ఏం జరుగుతున్నా, ఇకపై ఏం జరగబోతున్నా నా మగుడిని నా నుంచి దూరం చేసుకునే ప్రసక్తే లేదు. అర్జున్ సంతోషంగా, సూపర్ రా, నువ్వు ఏదైనా కరెక్ట్ వేలోనే ఆలోచిస్తావు అని నాకు తెలుసు. అను కార్తీక్ల తొలిరైకి అంతా సిద్ధం చేశారు. కొత్త దంపతులతో పూజ చేయించి మేడ మీద ఉన్న రూమ్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు. రూమ్ అంతా గులాబీలతో అందంగా డెకరేట్ చేశారు. తాతల కాలం నాటి పందిరి మంచం పూలతో అలంకరించి రాబోతున్న కొత్త తరం కోసం ఎదురు చూస్తుంది. కార్తీక్ అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా ఎదురు చూస్తున్నాడు అను కోసం. ఆడవాళ్ళ నవ్వులు వినిపించటంతో అను వస్తుంది అని అర్థమై అటు తిరిగి నిలబడతాడు కార్తీక్. అప్పుడే అనుని లోపలికి పంపి తలుపు వేసి వెళ్ళిపోతారు. తలుపు వేసిన సౌండ్ రావటంతో అను వైపు తిరుగుతాడు కార్తీక్. తెల్లని చీరలో పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుతో తలదించుకున్న అనుని చూసి మైమరిచిపోతాడు కార్తీక్. బయట నుంచి లేడీస్ అంతా తలుపు చాటు నుంచి వింటున్నారు. ఏంటక్క, ఏం వినిపించడం లేదు? అమ్మాయిని చూసి అబ్బాయి మూర్ఛపోయి ఉంటాడే అంటూ కొంచెం గట్టిగా నవ్వుకుంటారు. ఆ నవ్వులకు కార్తీక్ ఈ లోకంలోకి వస్తాడు. వెంటనే వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి అను దగ్గరికి వస్తాడు. అను సిగ్గుతో తలదించుకొని ఉంటుంది. కార్తీక్ అను చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి అను మొహంని తన 2 చేతుల్లోకి తీసుకొని, ఆకాశంలో జాబిల్లి చేతికి అందదు అని ఎవరన్నారు? ఇదిగో నా కోసం దిగి వచ్చిన నా అందాల జాబిల్లి అంటూ అను నుదుటి మీద ముద్దు పెడతాడు. అనులో కంగారు మొదలైంది, టెన్షన్ కూడా మొదలైంది, చేతుల్లో వణుకు కూడా మొదలైంది. అది చూసిన కార్తీక్, ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇంత టెన్షన్ పడటం నేను ఎప్పుడూ చూడలేదు. అను తలబడుతూ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. కానీ తన కళ్ళల్లో ఏదో తెలియని బెరుకు కనిపిస్తుంది కార్తీక్కి. నాకు అర్థమైంది అను, నువ్వు అంత టెన్షన్ పడకు. నువ్వు ఈ విషయంలో ఎప్పుడు ఫ్రీగా ఫీల్ అవుతావో అప్పుడే. అంతవరకు నేను హద్దు దాటను, ప్రామిస్ అంటూ అను చేయి పట్టుకుంటాడు కార్తీక్. అను కార్తీక్ వైపు తల ఎత్తి ఒక చూపు చూస్తుంది. కార్తీక్ అనుని దగ్గరకు తీసుకొని, అలా అని నీకు దూరంగా ఉంటాననుకోకు అంటూ అనుని తన గుండెలకు హత్తుకుంటాడు. ఇద్దరూ చాలాసేపు అలానే ఉంటారు. పద నిద్రపో అంటూ అనుని 2 చేతులతో పైకి ఎత్తి మంచం మీద పడుకోబెడతాడు. అను పక్కనే కార్తీక్ పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అను అటు తిరిగి పడుకుంటుంది. కార్తీక్ మనసులో, ఏంటి అను నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదా, ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అనుకుంటూ అను వైపు చూస్తాడు. అను పడుకోకుండా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. కార్తీక్ అనుని వెనుక వైపు నుంచి పట్టుకొని, ఏమైంది చిన్ను, ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనుని తన వైపు తిప్పుకుంటాడు. అను మనసులో, ఫస్ట్ నైట్ రోజు పెళ్ళాన్ని ఇలా పట్టుకొని కూడా పడుకోమని చెప్పే మొగుడిని నిన్నే చూస్తున్నాన్రా తింగరోడా, ఇంత పిచ్చి ప్రేమేంట్రా నా మీద అనుకుంటూ, ఏం లేదు, నిద్ర రావటం లేదు అని సైలెంట్గా ఉంటుంది అను. అయితే ఇటురా అంటూ అను తలని తన గుండెల మీద పెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అను కార్తీక్ని గట్టిగా పట్టుకుంటుంది. అను తల ఎత్తి కార్తీక్ వైపు చూస్తుంది. నువ్వు ఇలా డల్గా ఉండకురా, నాకు అస్సలు బాగోదు అంటూ అనుని ముద్దు పెట్టుకుంటాడు. అనుకి కార్తీక్ పెట్టే ప్రతి ముద్దులోనూ తనని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. కార్తీక్ అనుకి కొంచెం దూరం జరిగి, మర్చిపోయాను చిన్ను, ఆ కిషోర్ గాడిని అలా ఇరికించేశావు, వాడు ఏడుస్తున్నాడే పాపం అంటూ కిషోర్ గురించి బాధపడతాడు. అనుకి కోపం వచ్చి లేచి, మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను నేను, అంత రాక్షసిలా కనిపిస్తున్నానా అంటూ పక్కన ఉన్న పిల్లోతో కార్తీక్ని కొడుతుంది. కార్తీక్ కూడా ఇంకో పిల్లోతో ఇద్దరు కొట్టుకుంటారు. కాసేపటికి ఇద్దరు సైలెంట్ అయి, మీరు ఏమీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు, వాడి ఫస్ట్ నైట్ కూడా ఈరోజు నైట్ 11కే, ఆ విషయం నాకు ముందే తెలుసు,
ఏదో వాడికి బుద్ధి చెబుదామని ఏడిపించానంతే. కింద ఆల్రెడీ దానికోసం అరేంజ్మెంట్స్ కూడా చేసేశారు అని చెప్తుంది అను. నిజమా? అన్నీ తెలిసి ఏం ఏడిపించావే వాణ్ణి? నీకు అల్లరి బాగా ఎక్కువైపోయింది అంటూ బుగ్గ గిల్లుతాడు కార్తీక్. అను అమ్మా అనగానే అనుని వదిలి సారీ చెప్పి అనుని దగ్గరకు తీసుకొని పడుకుంటాడు. ఇద్దరూ అలానే నిద్రలోకి జారిపోతారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.